ఒకటి కాదు రెండు కాదు 5 గంటలైంది ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై ఫార్ములా ఈ రేసు ఒప్పందంలో కేటీఆర్ పాత్ర ఏంటి, నిధుల మళ్లింపు నిర్ణయం ఎవరిది, రూల్స్ అతిక్రమించమని ఎవరు చెప్పారు, ఇలా వరుస ప్రశ్నలు సంధిస్తోంది ముగ్గురు అధికారుల బృందం. గతంలో ఇదే కేసులో ఏసీబీ అధికారులు 6 గంటల పాటు ప్రశ్నించారు. ఇప్పుడు కూడా అదే సమయం తీసుకుంటారా లేక ఇంకా ఎక్కువ సమయం పడుతుందా? బయటకు ప్రచారం జరుగుతూ ఉన్నట్టుగా కేటీఆర్ అరెస్టు వరకు దర్యాప్తు వెళుతుందా? సమయం గడిచే కొద్దీ పార్టీ శ్రేణుల్లో ఇదే ఉత్కంఠ పెరిగిపోతోంది. ఇక ఫార్ములా ఈ రేస్ కేసులో 5 గంటలుగా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఏసీబీ 5 గంటలుగా కూడా విచారిస్తూ ఉంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అంటే కొంతకాలంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఫార్ములా ఈ రేస్ సంబంధించి తెలంగాణలో ఇప్పుడు ఒక ఉత్కంఠభరితంగా నడుస్తోంది. అండ్ మోరోవర్ ఏంటంటే గత 5 గంటలుగా ఉదయం 10 గంటల నుంచి 5 గంటలుగా కేటీఆర్ విచారణ నడుస్తుంది. ఏసీబీ అధికారులు కేటీఆర్ విచారణ చేస్తున్నారు. అయితే ఇట్లాంటి నేపథ్యంలో అంటే కేటీఆర్ కూడా ఈ రోజు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. కేవలం మమ్మల్ని బెదిరించి భయపెట్టించి ఏం చేస్తా గానీ ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే కుట్రలు ఇవన్నీ ఖచ్చితంగా ఎండగడతామంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే మోరోవర్ ఏంటంటే ఇవాళ కేటీఆర్ ని ఏసీబీ విచారిస్తున్నటువంటి క్రమంలో ఉదయం కేటీఆర్ కూడా చాలా కీలకమైనటువంటి మాటలు మాట్లాడారు. నిజం నిలకడమని తెలుస్తుంది, మళ్ళీ జైలుకి వెళ్లాల్సి వచ్చినా కానీ అసలు భయపడేది లేదు, ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉంటామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ విచారణ 5 గంటల నుంచి నడుస్తుంది. విచారణ నడుస్తున్నటువంటి క్రమంలో కేటీఆర్ 5 గంటల తర్వాత అంటే అరెస్ట్ కాబోతున్నారా, కేటీఆర్ ని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు అనేది ప్రధానంగా ఒక ఆసక్తి మాత్రం నడుస్తోంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు విచారణకు వెళ్లే ముందు కూడా కేటీఆర్ కొన్ని కీలకమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది. నన్ను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది అంటూ కూడా సంచలన కామెంట్లు చేస్తారు కేటీఆర్. సో ఇట్లాంటి నేపథ్యంలో కేటీఆర్ నిజంగానే అరెస్ట్ చేయబోతున్నారా అన్నది కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేటీఆర్ పైన ఏసీబీ ఇప్పటికే ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. మరోవైపు ఈ కేసులో A1 గా కేటీఆర్ ఉన్నారు. కేటీఆర్ ను అటు డైరెక్టర్ ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితురాజ్ తో పాటు డిఎస్పీ శర్మ తో పాటు కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాజిద్ ఖాన్ ఎవరైతే ఉన్నారో మాజిద్ ఖాన్ ప్రస్తుతానికి కేసులు ముగ్గురు కలిసి కేటీఆర్ ను విచారిస్తున్నారు. అయితే ఈ నెల 13వ తేదీన కేటీఆర్ కి నోటీసులు వచ్చినా గానీ ఇవాళ రెండోసారి విచారణకు హాజరయ్యారు. గతంలో కూడా విచారణకు నోటీసులు వచ్చినటువంటి క్రమంలో అప్పటికే లండన్ పర్యటన ఉంది కాబట్టి కేటీఆర్ విచారణకు వెళ్ళలేదు. సో ఏదైతే ఈ ఫార్ములా 1 రేస్ ఏదైతే ఉందో ఎఫ్ఈఓ కంపెనీకి చెందినటువంటి కొంతమంది ప్రతినిధులతో పాటు ఇంకొంతమంది ఎవరైతే దానకిషోర్ లాంటి అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఈ కేసును అయితే విచారిస్తున్నారు. సో కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఏసీబీ ఆఫీస్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభిమానులు కానీ బీఆర్ఎస్ శ్రేణులు కానీ ఏసీబీ ఆఫీస్ సైడ్ రాకుండా పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. అట్లాగే అటు తెలంగాణ భవన్ గేట్ కూడా పోలీసులు తాళం వేశారు. ఇంకోవైపు ఇవాళ సీఎం కమాండ్ కంట్రోల్ రూమ్ వస్తున్నారు కాబట్టి సో అక్కడ కూడా ఎట్లాంటి అల్లర్లు గొడవలు జరగకుండా లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా పోలీసులు ఇప్పటికే కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవర్ ఏంటంటే కేటీఆర్ ఈ రోజు ఒక మాట ఏంటంటే ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే జైలుకి వెళ్తా, ఒక్కసారి కాదు 100 సార్లు కూడా జైలుకి వెళ్తా అంటూ కేటీఆర్ ఇప్పటికే కామెంట్ చేయడం జరిగింది. శ్రీకాంత్, అదే ఇప్పుడు అంటే భయపడను, అరెస్టు చేస్తారని ముందే తెలుసు. గత 6 నెలలుగా కూడా విచారించి ఎటువంటి విషయాలు బయట పెట్టారు అనే విధంగా కూడా ప్రశ్నిస్తూ ఆయన మాట్లాడడం జరిగింది. అంటే గతంలో కూడా నేను జైలుకు వెళ్ళాను, బట్ గతంలో జైలుకు వెళ్ళడం వేరు, తెలంగాణ ఉద్యమ సమయంలో చాలాసార్లు జైలుకి వెళ్ళిన నేపథ్యం ఉంది. బట్ ఇప్పుడు ఈ కేసులో అనేది ఒకవేళ అంటే ఆయనకు ముందుగానే ఏమైనా అర్థమవుతోందా, ఎందుకు ఇలాగా మాట్లాడడం జరిగింది? అంటే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఒకటే ఆరోపిస్తోంది, కుట్రపూరితంగా వివరిస్తున్నారు, కక్షపూరితంగానే రాజకీయాల్లో భాగంగానే మమ్మల్ని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నది. అంటే విషయం ఏంటంటే కేటీఆర్ ఇదేంటంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసమే ఈ కార్ రేట్స్ పెట్టాము, తెలంగాణలో దట్టు ఇండియాలో ఎక్కడో పెట్టాల్సింది తెలంగాణ తీసుకొచ్చామంటేనే అది మా గొప్పతనం, దీంట్లో మేము 1500 కోట్ల రూపాయల లాభాలు చేసాం, బిజినెస్ అయింది అనేది కేటీఆర్ చెప్తున్నటువంటి అంశమైనా కానీ ఇందులో
అక్కడ ప్రొసీజర్ ల్యాప్స్ అయింది అంతే. ఇందులో అవినీతి జరిగిందని అధికారులు కూడా ఇవ్వడం లేదు, బట్ ప్రొసీజర్ పరంగా పనిచేయలేదు. ఒకవైపు ఎలక్షన్ కోడ్ ఉంది, ఇంకోవైపు నెక్స్ట్ జెన్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ పక్క తప్పుతుంది ప్రమోషన్స్ నుంచి. కంపెనీ పక్క తప్పుతున్నటువంటి క్రమంలో హెచ్ఎండిఏని దీంట్లో ప్రమోటర్ గా యాడ్ చేయడం జరిగింది. ఎఫ్ఓయు ఫార్ములా ఈఎస్ ఆపరేషన్స్ ఎఫ్ఓతో పాటు హెచ్ఎండిఏ సంయుక్తంగా చేసినటువంటి ఈ ఫార్ములా రేస్. సో ఏదైతే హెచ్ఎండిఏ నిధులు ఏవైతే ఉన్నాయో ఇవి అగ్రిమెంట్ కాకముందే లండన్ లో ఉన్నటువంటి ఈ ఫార్ములా ఈఎస్ కంపెనీకి 55 కోట్ల రూపాయల ట్రాన్స్ఫర్ జరిగింది. 2-3 దఫలుగా జరిగాయి. అది కూడా పౌండ్ల రూపంలో మార్చి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఆర్బీఐ రూల్స్ ను అతిక్రమించారు, ఆర్బీఐ పరీక్షలు తీసుకోలేదు. ఇటు ఇంకోటి హెచ్ఎండిఏకి లిమిట్ 10 కోట్ల రూపాయల వరకు లిమిట్ ఉంది, దాన్ని దాటి కూడా హెచ్ఎండిఏ పరిధి దాటడం జరిగింది. సో ఇవన్నీ అంశాలు ఉన్నాయి. వీటితో పాటు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, అటు కేబినెట్ అప్రూవల్ లేదు, ఇటు ఆర్థిక శాఖ అనుమతి కూడా లేదు. సో కేటీఆర్ ఓరల్ గా ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ తో మాత్రమే అధికారులు వీళ్ళు ఇట్లాంటి అంటే తప్పుదారిలో పంపించారు, అక్కడ సరైన పద్ధతిలో పోలేదు, రాంగ్ వేలో వేయాల్సింది అన్నది ఇది ప్రధానమైనటువంటి అంశం. అయితే దీని వెనకాల ఎలక్ట్రల్ బాండ్స్ కూడా వచ్చాయి అదే కంపెనీ నుంచి అన్నది ఇంకొక ఆరోపణ. అయితే ఎలక్ట్రల్ బాండ్స్ కూడా ఒక బీఆర్ఎస్ పార్టీకి రాలేదు, ఫిక్స్ ఏం లేదు ఇక్కడ. కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఎలక్ట్రల్ బాండ్స్ రావడం జరిగింది. సో అది ఏ పార్టీకి ఎవరైనా ఎంతైనా ఇవ్వచ్చు, డిపెండ్స్ ఆన్. ఇందులో ఎంతవరకు క్విడ్ ప్రోకో ఉంది అన్నది కూడా ఈ రోజు ఈసీబీ అధికారులు అడుగుతున్నటువంటి ప్రశ్నల్లో ఇది చాలా కీలకంగా ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఏదేమైనా 5 గంటలు దాటితే కేటీఆర్ ని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే గతంలో కూడా అంటే గవర్నర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. సో కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధం అంటూ కూడా మీడియాలో చాలా వరకు ప్రచారం సాగిన నేపథ్యం ఉంది. సో అలాంటిది ఏమీ జరగలేదు, బట్ ఇప్పుడు కూడా సేమ్ అలాంటి వార్తలు మళ్ళీ వస్తున్న నేపథ్యం ఉంది. సో ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీని ఏమైనా రెచ్చగొట్టే విధంగా కూడా అంటే కేటీఆర్ ఆ విధంగా మాట్లాడుతున్నారు, అంటే అరెస్ట్ చేసినా కూడా ప్రాబ్లం లేదు, జైలుకి వెళ్ళడానికి సిద్ధం అంటూ కూడా అలా అయినా అర్థం చేసుకోవాలా, ఎట్లా చూడాలి శ్రీకాంత్? ఇక్కడ 2 అంశాలు. ఒకటి, అరెస్ట్ చేస్తే జైలుకు పోయి వచ్చి యోగా చేసుకుంటా, జైల్లో మెడిటేషన్ చేస్తా, బయటకు వచ్చి పాదయాత్ర చేస్తా. కేటీఆర్ ఆల్రెడీ మెంటల్ గా ప్రిపేర్ అయినాడు. అరెస్ట్ చేస్తే చేసుకోండి, ఒక్కసారి కాకపోతే 100 సార్లు. అరెస్ట్ అయితే ప్రజల్లో సెంటిమెంట్ వస్తుంది అన్నటువంటి విషయం కూడా తెలుసు వాళ్ళకి. అండ్ మోరోవర్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు నిద్రావస్థలో లేదు, పూర్తి గ్రౌండ్ లో యాక్టివ్ మోడ్ లోకి వచ్చింది. సో కేసీఆర్ ని విచారించినప్పుడే బీఆర్ఎస్ పార్టీ మొత్తం గ్రామ స్థాయి నుంచి కదిలింది. ఇప్పుడు కేటీఆర్ విషయంలో కూడా అరెస్ట్ జరిగితే ఖచ్చితంగా హరీష్ రావు, కేసీఆర్ బయటే ఉన్నారు కాబట్టి సో కార్యాచరణ చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. అరెస్ట్ చేస్తారా చేయడం అనేది డిపెండ్స్ అనేది మనం ఇప్పుడు ఏం చెప్పలేము. సో ఎట్లాంటి నిర్ణయాలు ఉంటాయి, ఏం జరగబోతుంది అనేది 5 దాటితే ఏమైనా చెప్పొచ్చు. 5 దాటితే పోలీసులు ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తా ఉంటారా, సో అరెస్ట్ చేస్తామంటారా ఏందనేది మన ప్రస్తుతానికైతే చెప్పలేము అది. బట్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ మాత్రం క్యాడర్ని ఇప్పటికే మెంటల్ గా ప్రిపేర్ చేసి పెట్టారు కేటీఆర్. ఒకవేళ అరెస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా దీని పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి. సో కేటీఆర్ అరెస్ట్ నిరసనలు వ్యక్తం చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా వస్తాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అట్లా నిర్ణయం తీసుకుంటుందా, కేటీఆర్ అరెస్ట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఈ అంశం ఆల్మోస్ట్ సంవత్సరం నుంచి నడుస్తుంది. సో ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే మరి ఎందుకు విచారణ, ఎందుకు దీని నుంచి ఏం తెలుస్తారు అన్నటువంటి ప్రశ్నలు కూడా ప్రభుత్వానికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది, అరెస్ట్ చేసి విచారిస్తుందా, లేదంటే ఇట్లానే విచారణ చేసుకుంటూ వెళ్తుందా, కాలయాపన చేస్తుందా? శ్రీకాంత్, అంటే ఒకవైపు కేసీఆర్ ఏమో కాళేశ్వరం కమిషన్ ముందుకు కూడా హాజరయ్యారు. సో చూసాము చాలా వరకు కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది కావాలని కుట్రలో భాగంగానే కూడా ఆ విధంగా కూడా కేసీఆర్ ను విచారణకు హాజరయ్యే విధంగా కూడా పిలిపించారు అని చెప్పినా ఇప్పుడు కేటీఆర్ కూడా అరెస్ట్ జరిగితే అంటే ఎట్లా ఉండబోవచ్చు, రాష్ట్ర రాజకీయ పరిస్థితి ఏ విధంగా మారబోవచ్చు? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో చాలా యాక్టివ్ గా ఉంటుందని చెప్పిన ఎటువంటి సందేహం లేదు. కేసీఆర్ విషయంలోనే ఒక రకంగా బల ప్రదర్శన చేసింది బీఆర్ఎస్ పార్టీ అన్నది సింపుల్ గా అర్థమైంది. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ కనుక జరిగితే ఖచ్చితంగా నిరసన తీవ్ర స్థాయిలో ఉంటాయి. ఈ రోజు కేవలం కేటీఆర్ ని విచారణకి వెళ్ళడానికి వచ్చినప్పుడే భారీ బల ప్రదర్శన జరిగింది, ఒక హంగామా క్రియేట్ అయింది తెలంగాణ భవన్ మొత్తం కూడా. సో ఇప్పటికీ కూడా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారు కమాండ్ కంట్రోల్ రూమ్ కాబట్టి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు, వాళ్ళందరినీ తెలంగాణ భవన్ లో బంధించారు, తాళాలేశారు. సో ప్రస్తుతానికి హరీష్ రావు కూడా తెలంగాణ భవన్ లోనే ఉన్నారు, తన అడ్వకేట్లతో తాను భేటీ అవుతున్నారు. ఒకవేళ అరెస్ట్ అయితే నెక్స్ట్ జరగాల్సినటువంటి కార్యాచరణ ఏంటి, ఇవన్నీ ముందే లీక్స్ ఏమైనా ఉన్నాయా, సో మెంటల్ గా ప్రిపేర్ అయిందా బీఆర్ఎస్ పార్టీ అన్నది మాత్రం ఇవ్వాలి. బట్ ఏదేమైనా 5 గంటలుగా విచారణ అయితే జరుగుతుంది బిందు. సో సాయంత్రం 5 తర్వాత ఎట్లా ఉండబోతున్న పరిస్థితులు ఏంటి అనేది చేంజ్ చేసి చూడాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద